రాజాదిరాజా యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయినాథ మహారాజ్ కీ జై. సదానింబ వృక్షస్య మూలాదివాసాత్ సుధాస్రావినం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సదా కల్పవృక్షస్య తస్యాధిమూలే భవద్భావబుద్ధ్యా సపర్యాది సేవాం నృణాం కుర్వతాం భుక్తిముక్తి ప్రదంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16. ఎందరు భక్తులో అన్ని రూపాలు. ఎక్కడెక్కడ ఎందరు భక్తులున్నా అవసరమైనప్పుడు వివిధ రూపాలలో వారికి దర్శనమిచ్చి అనుగ్రహించారు బాబా. విశ్వమంతా తమ మనోరూపంగా గల ఆ సద్గురువుకు అదొక లెక్కలోనిది కాదు. ఒకప్పుడు బాంద్రాలో శ్రీమతి పురందరేకు కలరా వచ్చింది. వైద్యులు కూడా ఆశ లేదన్నారు. అప్పుడు వారింటి ఎదుట దత్తమందిరం పక్కన నిలబడి సాయి దర్శనమిచ్చారు. పురందరేకు ఊది ఇచ్చి తీర్థంతో కలిపి ఆమెకివ్వమన్నారు. అలా చేయగానే ఆమె త్వరలో కోలుకున్నది. ఒకసారి మహల్సాపతి పల్లకి ఖండోబా విగ్రహం పెట్టుకొని ఆ దేవునికి ముఖ్య స్థానమైన జజూరీలో జరిగే ఉత్సవానికి తీసుకెళ్లాడు. ఆ సమయంలో అక్కడ కలరా వ్యాపించిందని తెలిసి అతడు దిగులుగా పల్లకీ నానుకొని నిలుచుండగా తన వెనక ఎవరో ఉన్నట్లు తోచి తిరిగి చూస్తే అక్కడ సాయి స్పష్టంగా దర్శనమిచ్చి అదృశ్యమయ్యారు. ఆయన తనతో ఉన్నారని గుర్తించిన మహల్సాపతి సాటివారికి ధైర్యం చెప్పి 4 రోజులు ఉత్సవంలో పాల్గొన్నాడు. తరువాత అందరూ సిరిడీ చేరగానే సాయి, యాత్ర బాగా జరిగింది కదూ, నీవు పల్లకీ నానుకొని నిల్చున్నప్పుడు నేను అక్కడికొచ్చాను అన్నారు. శ్రీమతి చాంద్రాబాయి బోర్కర్ 1908లో చాతుర్మాసానికి కోపర్గాంలో ఉన్నది. ఒకరోజు ఆమె వద్దకు ఒక ఫకీర్ వచ్చి రొట్టెలు, ఉల్లి పచ్చడి కోరారు. చాతుర్మాసంలో తాను ఉల్లి వాడనని ఆమె చెప్పగానే ఆ ఫకీరు వెళ్ళిపోయారు. బాబా ఉల్లి తింటారు కదా, ఆ ఫకీరు వారేనని ఆమెకు స్ఫురించింది. తరువాత ఆమె సిరిడీ వెళ్ళినప్పుడు నాకు రొట్టెలు, ఉల్లి పచ్చడి ఇవ్వలేదు కదా, ఎందుకొచ్చావు అన్నారు బాబా. ఆమె అవి సమర్పించడానికే వచ్చానన్నది. బల్వంత్ కోజోకర్ 1911లో ఒక రోజున మసీదులో బాబా వద్ద సెలవు తీసుకొని తిరుగు ప్రయాణమై కొంత దూరం వెళ్ళాక తను అదే చివరి దర్శనం అని తోచి మరలా ఆయనకొక్కసారి చూడాలనిపించింది. కానీ అది సిరిడీ సాంప్రదాయానికి విరుద్ధం కదా అనుకుంటే అక్కడ లెండీలో కంచెలోంచి బాబా తొంగి చూసి, వెళుతున్నావా, మంచిది, వెళ్ళిరా అన్నారు. మసీదులో ఉన్న బాబా లెండీ వద్ద దర్శనమివ్వడమే ఆశ్చర్యం. రేగే తన కుమార్తె వివాహానికి 1914లో బాబాకు ఆహ్వానం పంపాడు. స్వయంగా వివాహానికి రాగలనని ఆయన జాబు వ్రాయించారు. సరిగ్గా ముహూర్తానికి పోస్టులో సాయి వద్ద నుంచి విభూది, దానిని వధూవరులకు పెట్టమన్న ఆదేశము అందాయి. అదే సమయానికి ఒక ఫకీర్ వచ్చి అతని మామగారిని 1 పైసా దక్షిణ కోరాడు. పని తొందరలో అతడు పట్టించుకోలేదు. కానీ వచ్చింది సాయియేనని తరువాత స్ఫురించి బాధపడ్డాడు. ఆ వచ్చింది సాయి అయితే మరలా రావాలని రేగే అన్నాడు. మర్నాడే ఆ ఫకీర్ వచ్చి పైసా దక్షిణ కోరి తీసుకున్నాడు. కానీ విందు ఆరగించలేదు. దహనులో ఒక భక్తురాలు 30 నోములు పూర్తి చేసి 200 మంది బ్రాహ్మణులకు సంతర్పణ తలపెట్టింది. దానికి బాబాను ఆహ్వానిస్తూ ఆమె కొడుకు దేవ్ జాబు వ్రాశాడు. బాబా, నా భక్తుల సత్సంకల్పాలు నెరవేరుస్తాను. సంతర్పణకు నేను, జోగ్ మరొకరు కలిసి వస్తాము. నాకే వాహనాలు అవసరం లేదు అని జాబు వ్రాయించారు. సరిగ్గా సంతర్పణ రోజు ఒక సన్యాసి వచ్చాడు. 2 మాసాల ముందతడు గోసంరక్షణ నిధి కోసం రాగా తర్వాత రమ్మని చెప్పాడు దేవ్. కానీ ఇప్పుడితడు తాను నిధికై రాలేదని, భిక్ష కోసమే మరిద్దరితో కలిసి వచ్చానని, భోజన సమయానికి రాగలమని, తమకు బండి అవసరం లేదని చెప్పి వెళ్ళాడు. అలాగే ఆ ముగ్గురు వచ్చి మధ్యాహ్నం భోంచేశారు. తరువాత సాయి తనకిచ్చిన మాట ప్రకారం సంతర్పణకు రాలేదని దేవ్ నిష్ఠూరంగా సిరిడీకి జాబు వ్రాశాడు. ఆ ఉత్తరం తెరవక ముందే బాబా, దేవ్ నిష్ఠూరంగా వ్రాసిన జాబులే అది. నేను విరాళాలకు రాలేదని, మరిద్దరితో కలిసి విందుకు రాగలనని, మాకు బండి అవసరం లేదని చెప్పి అతనిని తెలుపుకోజూశాను. నన్నతడు గుర్తుపట్టలేదు అన్నారు. అది తెలిసి దేవ్, అతని తల్లి సంతోషించారు. బల్వంత్ నాచ్నే అన్నగారిని ప్రమాదకరమైన శస్త్రచికిత్సకని 1909లో బొంబాయిలో బేజేకర్ ఆసుపత్రిలో చేర్చారు. దహనులో కుటుంబం అంతా ఆతృతగా ఉన్నారు. ఇంతలో ఒక సాధు వచ్చి భిక్ష కోరాడు. నాచ్నే వదిన గారు ఎంతో ఆదరంతో ఆయనకు భిక్ష పెట్టారు. కానీ ఆయన బెండకాయ కూర కావాలన్నాడు. అందరూ తినగా మిగిలిన బెండకాయ కూర ఉన్నదని, అది అతిథికి తగదని తలచి వేయలేదని ఆమె చెప్పింది. ఆ కూరే అడిగి వేయించుకున్నాడా సాధువు. భోజనం అయ్యాక అతడు అందరినీ ఆశీర్వదించి
బొంబాయిలో శస్త్రచికిత్స క్షేమంగా జరిగిందని చెప్పి వెళ్ళిపోయాడు. ఆ సాయంత్రమే ఆసుపత్రి నుంచి శస్త్రచికిత్స బాగా జరిగిందని, ఆ వెంటనే ఒక సాధు వచ్చి రోగిని ఆశీర్వదించి వెళ్ళారని కబురొచ్చింది. తరువాత 4 సంవత్సరాలకు నాచనే మొట్టమొదటిసారిగా షిరిడీ వెళ్ళాడు. సాయి అతన్ని చూస్తూనే, నేనొకప్పుడు ఇతనింటికి భోజనానికి వెళ్ళాను. నేను అడిగితే కానీ ఇతని వదిన గారు బెండకాయ కూర వెయ్యలేదు అన్నారు. ఆనందలాలి తన అనుభవం ఇలా చెప్పాడు. ఒకప్పుడు సాయి ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి దక్షిణ అడిగితే నేను 2 అణాలు ఇచ్చాను. మరొకసారి ఒక మార్వాడీలా వచ్చి తమకు ఆకలిగా ఉందని చెప్పారు. 4 అణాలు ఇచ్చి మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాను. తరువాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఈ వివరాలన్నీ ఆయన చెప్పి నేను ఇతని దగ్గరికి వెళ్ళినప్పుడు మార్వాడి హోటల్కి వెళ్ళి భోంచేయమన్నాడు అన్నారు. ఒకప్పుడు షిరిడీలో టెండూల్కర్ అనే భక్తుడు రోజు భోజనానికి సాయిని ఆహ్వానించి నిత్యం ఇద్దరికీ భోజనం సిద్ధం చేసేవాడు. ఒకనాటి రాత్రి 10 గంటలకు హోటల్ యజమాని పాత్రలు తోముకుంటుండగా ఒక సాధువు వచ్చి నా అన్నం నాకివ్వు అన్నారు. అతను భోజనం ఇవ్వగానే ఇది సిద్ధం చేయించిన వ్యక్తిని పిలు అన్నారా సాధువు. టెండూల్కర్ గాఢ నిద్రలో ఉండి కబురు చేసినా రాలేదు. మాది నాద సాంప్రదాయము, నీవెప్పుడూ ఇలాగే ఆకలిగొన్న వారికి అన్నం పెడుతూ ఉండు అన్నారాయన. మరోరోజు ఆ సాధువు తామేనని టెండూల్కర్తో చెప్పి ఎవరైనా అన్నం అడిగితే వ్యర్థంగా త్రిప్పి పంపకూడదు, ఏమీ లేకుంటే బెల్లం ముక్కైనా ఇవ్వాలి అన్నారు బాబా. భక్తులకు సాయి బాహ్య రూపాలలోనే కాక స్వప్నంలో కూడా దర్శనం సందేశం ఇచ్చేవారు. జీవులకు బయట లోపల ఆయనే ఉన్నారు. ఒకనాడు రహటా నుండి కుశాల్ చంద్ను తీసుకురమ్మని కాకాకు టాంగా ఇచ్చి పంపారు బాబా. అతన్ని చూస్తూనే కుశాల్ చంద్ ఆశ్చర్యపోయాడు. కారణం నాటి మధ్యాహ్నమే స్వప్నంలో అతనికి బాబా కనిపించి వెంటనే షిరిడీ రమ్మని చెప్పారు. కానీ అతడు గుర్రం దగ్గర లేక వెంటనే రాలేకున్నానని బాబాకు కబురు పంపాడు. అంతలోనే టాంగా తీసుకొని కాకా అక్కడకు చేరాడు. ఇద్దరూ వెంటనే షిరిడీ చేరారు. ఒక శివరాత్రి నాడు సాయి అనుమతితో దాసగను గోదావరి స్నానానికి కోపర్గా వెళ్ళాడు. అక్కడ స్నానం అయ్యాక ఒక సాధువుకు పావలా ఇచ్చాడు. అతడు షిరిడీ చేరగానే బాబా నవ్వుతూ గోదావరి వద్ద నీవిచ్చిన దక్షిణ చేరింది అని తమ చెయ్యి చూపారు. అక్కడ దాసగను ఆ సాధువుకిచ్చిన పావలా కాసే ఆయన చేతిలో ఉన్నది. సద్గురువు ఆశీస్సులతో యాత్ర చేస్తేనే ఉత్తమ ఫలితం ఉంటుందని వారి భావం. ఒకరోజు పాటిల్ బాయ్తో సాయి నవ్వుతూ, నువ్వు గొప్ప ధనవంతుడవై బొంబాయిలో పెద్ద భవనం కట్టిస్తావు, అప్పుడు నన్ను కూడా పిలవాలి సుమా అన్నారు పాటిల్. బాబా నన్నెందుకు ఎగతాళి చేస్తారు, అది జరిగేది కల్లా అన్నాడు. అచటి భక్తులు కూడా నవ్వుతూ గృహప్రవేశానికి బాబాతో పాటు మమ్మల్ని కూడా పిలవాలి అన్నారు. బాబా తమాషాకే అలా అన్నారని వారి భావం. కానీ కొద్ది కాలానికి అతడు నిజంగానే భవనం నిర్మించాడు. గృహప్రవేశానికి అందరినీ ఆహ్వానించాడు. కానీ బాబాను మాత్రమే పిలవటం మర్చాడు. నాటి మధ్యాహ్నం అతడింటి వద్దకు ఒక బిచ్చగాడొచ్చి భిక్ష ఇవ్వండి వెళ్ళాలి అన్నాడు. కానీ ఇంట్లోని వారు అతిథుల భోజనం అయ్యాక భిక్ష ఇస్తామని అన్న అతడు వినలేదు. ఇంతలో ఆ ఇల్లాలికి తన భర్తతో వెనుక బాబా అన్న మాటలు గుర్తొచ్చి అతనికి నమస్కరించి భోజనం పెట్టింది. తరువాత అతడు దక్షిణ అడిగి తీసుకున్నాడు. తరువాత పాటిల్ షిరిడీ వచ్చినప్పుడు సాయి ఆ వివరం చెప్పి నువ్వు పిలవకున్నా భిక్ష దక్షిణ నాకు ముట్టాయి అన్నాడు. దీక్షిత్ తన డైరీలో ఇలా వ్రాసుకున్నాడు. ఒకనాటి సాయంత్రం నేను ఆఫీసు నుండి వస్తుంటే ఒక బిచ్చగాడు నా వద్దకొచ్చి కొద్ది చిల్లర డబ్బు ఇస్తావా అని అడిగాడు. ఎందుకో అతని పట్ల పవిత్ర భావం కలిగి చిల్లర డబ్బులిచ్చాను. అతడు వెంటనే మరెవ్వరినీ ఏమీ అడగకుండా వేగంగా వెళ్ళిపోయాడు. నాటి సాయంత్రం నేను షిరిడీ చేరగానే సాయి నవ్వుతూ నీవిచ్చిన చిల్లర డబ్బులు నాకు చేరాయి అన్నారు. ఓం సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి లీలామృతం అధ్యాయం 16 సమాప్తం. మీకు గనక నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. నమస్కారం. జై సాయిరామ్.